గత 10 సంవత్సరాలుగా నిరంతరంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చుతున్న పడమర వీధి వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వీరమాచినేని చందుని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభినందించారు. ఏలూరులోని దొంగల మండపం వద్ద దివ్యశ్రీ వీరమాచినేని రాజా రాజ్యలక్ష్మి జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజల కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవ చేయడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు. చలివేంద్రం ద్వారా ప్రయాణికులు, పాదచారులు, కూలీ కార్మికులు వంటి వర్గాలకు త్రాగునీటి సౌకర్యం కల్పించడం సమాజానికి ఆదర్శమన్నారు. ఇలాంటి కార్యక్రమాలను మరింత మంది దాతలు ప్రేరణగా తీసుకుని ముందుకు రావాలని, నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. త్వరలోనే కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరిన్ని చలివేంద్రాలు నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ శివప్రసాద్, నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, చోడే బాలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఎంత జాతర కమిటీ మీరు తప్పకుండా చేతి చల్లగా ఉంది వాడ ఏదో గుర్తొచ్చి ఏదైతే వీరమాచినేని రాజా రాజ్యలక్ష్మి ఆధ్వర్యం జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు ఏదైతే వీరమాచినేని చందు ఉన్నారో గత 10 సంవత్సరాలుగా మరి వేసవకాలం వచ్చినప్పుడు ఇక్కడ మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయటం, అదేవిధంగా మజ్జిగ కానీ ఆ 3 నెలల పాటు కూడా మరి పాదచారులు ఎవరైతే ఉన్నారో వేసవకాలంలో వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. అనేక సేవా కార్యక్రమాలు చేసే చందు మరి ప్రతి సంవత్సరం కూడా దీన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మానుకోకుండా సరే ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నా సరే అందరికీ కూడా సేవ చేయాలనే భావంతో ఇస్తున్నందుకు చందుని అభినందిస్తూ మరి అదేవిధంగా ఈ సంవత్సరం ఏదైతే మరి ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఎండలు బాగా రావడం జరిగినాయి, అనేక మంది ఈ పాటికి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వ్యాపార కూడల్లో కూడా చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ 1 నాటికి ఏలూరు నియోజకవర్గంలో అనేక ఏదైతే లోగడ ఒక పిలిపివంతో రమారమి 70 చలివేంద్రాల దాకా పెట్టడం జరిగింది. అదే రకంగా ఈ సంవత్సరం కూడా ఎక్కువ ఎండలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది లేదని అనుకుంటారో 10 మందికి ఉపయోగపడేది ఇది కాబట్టి వ్యాపార కూడల్లో కూడా అక్కడక్కడ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా కార్పొరేషన్ ద్వారా కూడా ఫస్ట్ వీక్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదివరకు ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేశారో వాళ్ళు మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.